మలేరియా మాసోత్సవాలు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల అవగాహన కల్పించి గ్రామాన్న మరి మలేరియా డెంగ్యూ బోధకాలు నుంచి ఎలాగ నివారించాలి నిర్మూలించాలనే సందేశాన్ని ఇస్తూ ఈ యొక్క మాసోత్సవాలను ప్రదర్శించడం జరుగుతుంది. ప్రజలందరూ మలేరియా మాసోత్సవాలు జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు జరుగును. యాంటీ మలేరియా మంత్ జరుపుకుంటున్నారు. గ్రామాన్న మరి మెడికల్ సిబ్బంది ఈ ర్యాలీని జరుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమల నుంచి రక్షించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు బౌల్ ఉన్నది. ఈ బౌల్లో సాధారణ మనకు అందంగా ఉంటుందని లేకపోతే చిన్న చిన్న మొక్కలు ఇందులో పెంచుకోవడం వల్ల నీరు వదిలేస్తూ ఉంటాం. 3 రోజులు 1 రోజులు నిల్వ ఉండిపోయిన తర్వాత ఏం చేస్తుంది? అది డెంగ్యూ దోమ అన్నా లేకపోతే మలేరియా దోమ, అందులో ఆవాసం ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉంది. మీకు ఇక్కడ దోమ లార్వా కనిపిస్తుంది చూడండి, ఎగ్స్ లార్వా ప్యూప అనేసి, అంటే ఈ స్టేజ్కి వచ్చింది. అంటే దోమ డెవలప్ అయ్యి మనల్ని కుట్టడానికి రెడీగా ఉంది. అంటే ఇటువంటి నీళ్ళు 2వ రోజు మూత పడితే పర్వాలేదు, లేదంటే ఈ నీళ్ళు మనం పాడేయాలి. ఏమండి, ఎగ్స్ లార్వా ప్యూపా స్టేజ్కి వచ్చింది, అడల్ట్కి వచ్చిందంటే ఇది దోమ మనకి కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చూడండి, మనం కొబ్బరి నీళ్లు తాగేస్తాం. ఇలా ఈ చెప్పులు ఏం చేస్తాం, రోడ్డు మీద కానీ ఎక్కడన్నా మనం ఉండడం వల్ల ఏముంటుంది, ఇందులో నీరు పడడం వల్ల దోమ మలేరియా డెంగ్యూ దోమలు ఇందులో ఆవాసం ఏర్పడుచుకొని లార్వా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే టైర్లు, ఇక్కడ టైర్ కూడా చూడండి ఇలా ఉంటుంది. మనం ఇలా పెట్టుకున్నా అది కట్ చేసిన ముక్కలు ఉంటాయి. ఏం చేస్తుంది, నీరు ఇందులో ఉండిపోవడం వల్ల ఏం చేస్తుంది, ఆ నీళ్ళలో దోమ ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టిన తర్వాత ఎగ్స్ లార్వా ప్యూపా అడల్ట్కి వచ్చిన తర్వాత మన ఇంటి పరిసరాలు ఉంటాయి కాబట్టి అవి డెంగ్యూ మలేరియా దోమలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి నుంచి మనకి రక్షించుకుంటే అంటే ఇటువంటి మనం బహిష్కరించాలి. ఇంకోటంటే ఇవి కొబ్బరి చెప్పులు కానీ లేకపోతే పూలకుంటే చిన్న చిన్న మొక్కలు అందంగా ఉంటుంది, మన నీళ్ళు ఇంటి ఇళ్లలో ఉండడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇటువంటి మనకి మూతలు పెట్టుకొని నీళ్ళు ఉంచండి. అలాగే ఫ్రైడే డ్రైడే అని ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఏఎన్ఎం గారు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఎవరన్నా మనమే ఇప్పుడు ఏమేమి అవసరం అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నీళ్ళ మీద మూత పెట్టండి, లేకపోతే దోమ లార్వా వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చి చనిపోయే అవకాశం ఉంది అని మనం అవేర్నెస్ కల్పించడం ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు మంచి విషయాలు తెలియజేయాలని తెలియజేస్తున్నాం. దీని గురించి ఎవరన్నా ప్రజలు ఏమన్నా మాట్లాడతారంటే మాట్లాడండి అన్న. ఈ కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రజలు వైద్య సిబ్బంది అందరికీ సహకరించి మరి జయప్రదం చేసినందుకు ఈ మలేరియా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు అందరికీ నమస్కారములు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.